నమస్కారం అండి. నమస్కారం. నార్మల్గా మీకు 3 రకాల ఆడియన్స్ ఉన్నారు. సో ఒకటి సినిమా ఆడియన్స్, 2 టెలివిజన్ ఆడియన్స్, 3 ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్. మీకు ఈ 3 ఆడియన్స్లో ఎవరు బాగా ఇష్టం? ఆడియన్స్ అంటే ఇష్టం అండి. అదే ఆడియన్స్ అంటే మీకు ఇన్స్టాలో టీవీలో కంటే ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు. మిమ్మల్ని చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఉంటారు. సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడు మీరు ట్రెండ్ కదా ఇండియాలో, అంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండే మీరు అడిగిన క్వశ్చన్కి ఒక ఆర్టిస్ట్కి ఆడియన్స్ అనే వాళ్ళు ఉండి వాళ్ళ కళని అప్రిషియేట్ చేసే వాళ్ళు ఉంటే అదే అదృష్టం. సో నాకు అన్ని రకాల ఆడియన్స్ వాళ్ళ లవ్ దొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఊర్వశి క్యారెక్టర్ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆడియన్స్కి రంభ, ఊర్వశి, మేనక ముగ్గురు డివైన్ క్యారెక్టర్స్ బాగానే కనెక్ట్ అవుతారు, డివైన్గా అండ్ చాలా ఫన్గా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ నాకైతే చాలా ఫన్నీ, ఎందుకంటే ఆయన చాలా ఇన్నసెంట్ అండ్ వెరీ కామ్. నవ్వొచ్చిన లోపల నవ్వుకుంటూ ఉంటారు. సో ఫర్ మీ దట్స్ ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్ అనమాట. సో శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నరేష్ గారు, అల్లరి నరేష్ గారు వీళ్ళందరూ ఉండి మేము ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మేక్స్ థింగ్స్ వెరీ వెరీ ఫనీ. సో నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశా. జస్ట్ కొంచెం అమ్మాయిలాగా, కొంచెం డివైన్ లేడీ లాగా ఉండడం కొంచెం కష్టం అనిపించింది, బట్ డైరెక్టర్ గారు బ్రాట్ దట్ అవుట్ ఆఫ్ మీ. యా. ఓకే, నరేష్ గారు సార్, టీజర్ చాలా బాగుంది. అండ్ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, రేపు రంబొచ్చాక మనం చేసే అరాచకానికి రాజమండ్రి ఏమైపోతుందని. బట్ టీజర్ చూసిన తర్వాత ఒక సరైన స్క్రిప్ట్ పడితే నరేష్ గారు చేసే కామెడీకి బాక్స్ ఆఫీస్ ఏమైపోతుంది అనిపించింది. సో ఎనీవే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అంటే ఇన్నాళ్ళు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చేసే మీరు, అంటే కామెడీని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ కామెడీ జోన్లోకి వచ్చేసరికి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవటం కానీ లేకపోతే మీకు అనిపించడం కానీ ఏమైనా అయిందా, నేను ఇన్నాళ్ళు ఏం మిస్ అయ్యాను అని చెప్పేసి? లేదండి, డెఫినెట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే నేను ఎంత సీరియస్ సినిమాలు చేసినా అసలు యాక్టర్గా మంచి పేరు వచ్చినా కూడా ఇప్పుడు బయటకు వెళ్ళినా కూడా సుడిగాడు బాగుందండి, మీ బెండప్పరా బాగుందండి, మీ అదే పాత గమ్యంలో మీ బామ్మ కాఫీ తాగుతా, నీ కాఫీ తాగుతా, ఆ సీన్ బాగుందండి. సో ఇలాగ ఎక్కువ మంది, ఎందుకంటే చాలామంది నాకు అంటే ఎస్పెషలీ లేడీస్ అండి, వాళ్ళు వచ్చి సార్ మీరు అలా సీరియస్ సినిమాలు అంటే అందరూ సీరియస్ సినిమాలు చేస్తున్నారు, మీరు మళ్ళీ సీరియస్కి వెళ్ళిపోయారు, ఎందుకంటే కామెడీ చేయండి సార్, మీ సినిమాలు 2 గంటలు హ్యాపీగా నవ్వుకుంటామని. సో డెఫినెట్గా నాకు అర్థమైందండి, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ అంటే నన్ను యాజ్ అన్ యాక్టర్గా చూస్తున్నారు కానీ బట్ మోర్ వాళ్ళు వెయిటింగ్ నా దగ్గర నుంచి ఎక్కువ కోరుకునేది మాత్రం కామెడీ అని. సో అది అర్థమైంది. సో నవ్ ఐ విల్ బ్యాలెన్స్ అండి, అందుకు నేను సీరియస్ సినిమాలు వదిలేస్తానని చెప్పట్లేదు, సీరియస్ సినిమాలు అండ్ కామెడీ సినిమాలు 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తానండి. చంద్ర డైరెక్టర్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.